అక్క, నేను మాట్లాడుతాను, చెప్తావా? ఏంటమ్మా? ఈ ఇంటికి నేనెవరిని? కోడలివి. అంతేకాదు, నీకు తోటి కోడల్ని. అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి, అవునా? అవును. అలాగే ఈ ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నన్నెందుకు ఏ పని చేయనివో? పొద్దున్న 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి? విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగే, నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబుర్లు చెప్తూ ఉండు, మిగతా పని నేను చేస్తాను. మీ బావగారితోనా? ఆయన దర్శనమే నాకు దొరకదు. ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను, మళ్ళీ రాత్రి ఏ వేళకో, అంతే. అక్క, అవునమ్మా, ప్రతి ఆడది దేవుళ్ళంటి భర్త కావాలని కోరుకుంటుంది. కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం. నేను సగటు ఆడదాన్ని. అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి, అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ. అందుకు నేను పెట్టిపుట్టలేదు. కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా. వెళ్ళు. నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు? వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పని అప్పచెప్పు. సగమే కర్మ, పూర్తి పని అప్పగిస్తాను. తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికొచ్చాక ఇక నాకెందుకీ బాధ్యత? ఇవన్నీ నాకొద్దు. పని నాది, పెత్తనం నీది, అంతే. పని చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి. మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇది నీ ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అక్క, అక్క. Download ShareChat.